ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము చేరి దేవుని వాక్యం ధ్యానించడానికి, ప్రార్థనలు చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అందుని బట్టి దేవునికి వందనములు. ఈ దినము దేవుడు మనకిచ్చిన మంచి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకెంతో కృప చూపిస్తున్నాడు. మరి ఇక్కడ చేరిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాక్యము, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే ఆయన, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని ఈ ప్రార్థన ప్రభు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శిష్యులకే కాదు, అక్కడ ఉన్నటువంటి వారు, ఇది కొండ మీద ప్రసంగము అని చెప్పబడుతుంది కదా. ఇక్కడ దేవుడు ప్రజలకు చెప్తున్నటువంటి మాటలు ఏమంటే, ప్రార్థన చేసే విధానం ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థన చేసేటప్పుడు మనము మనుషులకు కనబడాలని మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అలాగ కాదు, అది దేవునికి ఇష్టం లేదు. మీరు అలా చేస్తే మీరు మీ ఫలము అంటే పరలోకంలో మీ ఫలం పొందుకోరు. అది ఇక్కడే, ఆ ఫలము ఇక్కడే పొందుకుంటారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో ఎంత ప్రార్థనా పరులు కదా, అమ్మో వాళ్ళు చాలా మంచి ప్రార్థనా పరులండి, ఆమె చాలా ప్రార్థనా పరురాలు, ఆయన చాలా ప్రార్థనా పరులు అని చెప్పుకుంటారు. అంతే, ఆ చెప్పినందువల్ల వాళ్ళకు అప్పుడే ఫలం వచ్చేసింది. కానీ దేవుని వలన వచ్చే ఫలం ఎలా ఉంటుందంటే, ఆ ఫలం ఎప్పుడు ఉంటే మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తే అప్పుడు అది నిజమైన ప్రార్థన. ఆ రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనము ఏదైనా కూడా మనవి చాలా అంటే మన మాటలు ఎలా చాలా గంభీరంగా ఉండాలని, మన మాటలు, మన ప్రార్థనలో మనం ఉపయోగించే మాటలు చాలా విస్తరించి మాట్లాడాలని, అందరూ చూసేవాళ్ళు అబ్బా ఈయన చాలా గొప్పగా ప్రార్థన చేస్తాడండి, ఈయన భాష చాలా బాగుంటుందండి అని అనుకునేలాగా కాదు. మనము మామూలుగా కూడా ప్రార్థన చేయొచ్చు. అయినా అందరూ వినవలసిన అవసరం లేదు. మనం పబ్లిక్గా అందరి కొరకు, లేకపోతే ఒక ప్రార్థనా కూటంలోనో లేకపోతే ఎవరింట్లోనైనా మనం కూడుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనము చేయాలి. ఆ తర్వాత మనము వ్యక్తిగతంగా చేసే ప్రతి ప్రార్థన కూడా మన వరకే ఉండాలి. అది రహస్యంగా ఉండాలి. అది మన గదిలో ఉండాలి. గది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గది ఉంటుందా ఈ లోకంలో? ఎవరికి అందరికీ ఉండదు కదా. కొంతమందికి చాలా చిన్న పూరిపాక ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థనకు ఒక స్థలాన్ని కేటాయించుకొని ప్రార్థనలో దేవునితో మాత్రమే మనం గడపగలగాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, నేను దేవునితో గడుపుతున్నాను అన్న భావనతో, ఒక కంప్లీట్ డివోషన్తో, అంటే కంప్లీట్గా దేవునికి మనము సమర్పించుకొని దేవునితోనే మనం మాట్లాడుతూ దేవునికే సమస్తం చెప్పుకోవాలి. ఇంకా మిగిలిన డిస్టర్బెన్సెస్ ఏమీ కూడా మన హృదయంలోనికి రాకూడదు. అలాంటి ప్రార్థన, అది రహస్యమందున్న దేవునికి మనం, తండ్రికి మనం చేసేటువంటి ప్రార్థన. ఆయన చూస్తున్నాడు నీ హృదయాన్ని. ఆయన నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎంత మంచి ప్రదేశంలో ఉన్నావు, ఎంత మంచి గదిలో ఉన్నావు, ఎంత మంచి ప్లేస్లో ఉన్నావు అని కాదు ఆయన చూసేది. నువ్వు ఏకాంతంగా దేవునితో గడుపుతున్నావా లేదా, అది ఆయన చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో నీకున్న భావనను చూస్తున్నాడు ఆయన. కాబట్టి నీ హృదయంలో ఆయనకు ఒక చోటు, అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఆయనను గౌరవించి ఆయనకు పరిశుద్ధమైనటువంటి రీతిలో ప్రార్థన చేయడం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మన జీవితాలలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థనా జీవితము మరి సరైనదిగా ఉందా లేదా. అంతేకాకుండా ఆయన
ఇంకా ఒక మాట చెప్తున్నాడు. మరి ఇంకొక సువార్తలో అయితే శిష్యులు మాకు ప్రార్థన చేయడం నేర్పవా అని అడిగినప్పుడు ఈ ప్రార్థన నేర్పించినట్లుగా రాయబడింది. కానీ ఈ మత్తయి సువార్తలో ఆయన అంటే ఒకటేసారి చెప్పేస్తున్నారనమాట. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, మీరు విస్తరించి మాట్లాడొద్దు, విస్తరించి వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, అలా మాట్లాడితేనే దేవుడు మా మనవి వింటాడని కొంతమంది అనుకుంటున్నారు. అలాగ కాదు, మీరు వారి వల్లే ఉండొద్దు. మీరు తండ్రిని అడగకముందే ఆయనకు తెలుసు, మీకేం అక్కరగా ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఈ విధంగా ప్రార్థన చేయండి అని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెట్టమంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి మన గురించి సమస్తం ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు సమస్తం తెలుసు. నీకేం అక్కరగా ఉన్నాయో ఆయనకు తెలుసు. మనం అడగక మునిపే మనకేం అక్కరగా ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు చేయవలసింది, మొట్టమొదట మీరు చేయవలసింది, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే దేవుణ్ణి మనము మహిమపరచాలి, దేవుని నామమును మనం మహిమపరచాలి. దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆయనకు పరిశుద్ధంగా, ఆయనను పరిశుద్ధమైన నామంగా మనం గుర్తించి ఆయన నామమును పరిశుద్ధపరచాలి. మనము మన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా మనము ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించడం అది దేవునికి ఇష్టం లేదు. అయితే ఇక్కడ పరలోకమందున్న తండ్రి అనే ఆ దేవునికి మనము ఒక తండ్రిలా భావించాలి. నువ్వు నీ తండ్రితో ఏ విధంగా మాట్లాడతావు? నీ సొంత ఈ లోకానికి సంబంధించిన తండ్రితో మనం ఏ విధంగా మాట్లాడతాం? ఎట్లా మాట్లాడతాం అంటే, నీకేదన్నా అవసరం ఉంటే నేరుగా వెళ్ళి చెప్పేస్తావు కదా, నాన్న నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని చెప్తాము. అలాగే మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తండ్రి, ఆయనను తండ్రిగా భావించి తండ్రి అని, అయితే మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పరిశుద్ధపరచడం, మొట్టమొదట ఆయనను స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మనము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు కేవలము మన అడగడం మాత్రం కాదు, కానీ ముందుగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి, కీర్తించాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను పొగడాలి. మరి ఆయన పరలోకమందున్న తండ్రి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. అంతేకాకుండా ఆయన రాజ్యము ఈ లోకానికి రావాలి. మనకు ఈ లోకంలో మనము ఈ లోకాధిపతి క్రింద మనం ఉండొద్దు. ఎందుకంటే ఆదాము తన యొక్క పాపం వలన తనకివ్వబడినటువంటి గొప్ప అధికారాన్ని కోల్పోయాడు. దేవుడు అతనికి ఎంతగానో గొప్ప అధికారాన్ని ఇచ్చి ఈ లోకాన్నంతా, ఈ భూలోకమంతటిని ఏలమని చెప్పాడు. అన్ని సమస్త భూజంతువులను, సమస్తమైన వాటిని ఏలమని చెప్పాడు. కానీ అతడు ఏం చేశాడు? తను పాపం చేయడం ద్వారా, ఆజ్ఞాతిక్రమం చేయడం ద్వారా తనకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని అంతా కూడా సాతానుకు అప్పగించేశాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సాతాను యొక్క చేతిలో నుంచి మనలో ఈ రాజ్యాన్ని తన చేతిలోనికి తీసుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనను ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఈ రాజ్యం వచ్చేసింది. మరి నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయాలి. ఇంకా అనేక మంది ఇంకా ఆయనను అంగీకరించలేరు, అనేక మంది ఇంకా ఆయన సన్నిధికి రావడం లేదు. కాబట్టి మనము దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థన చేయాలి. అలాగే ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడాలి. ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడాలి. పరలోకమందు ఆల్రెడీ ఆయన చిత్తం నెరవేర్చబడింది. అయితే అలాగే మన ఈ లోకంలో మన పట్ల కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నీకు తెలీదు, నాకు తెలీదు నీ పట్ల దేవుని చిత్తం ఎలా ఉందో. అయితే మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే వరంగా ఉన్నట్లయితే, నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది ఆయనకు మన పట్ల ఉన్నటువంటి చిత్తం ఏమిటో. ఆయన మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన మనల్ని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన మనము ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు
ఆయన చిత్తము గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి నీ చిత్తము నెరవేర్చబడునుగాక అని మనం ప్రార్థన చేయాలి. అంటే ఈ విధంగా మొట్టమొదట మనం దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని చిత్తం గురించి మనము ప్రార్థన చేయాలి. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఎంతమందికైతే ఎవరైతే ప్రార్థన చేయడానికి రాదో వారందరూ కూడా, చాలామంది నాకు ప్రార్థన చేయడం రాదండి అని చెప్తారు. కొంతమంది చాలా భక్తిపరులుగా కనిపిస్తారు, కానీ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అయ్యో లేదులేండి మీరు చేసేయండి అని చెప్పేస్తారు. లేదా పక్కన వేరే వాళ్ళతో మీరు చేయండి అని చెప్తారు. అంటే మరి ఎందుకో వెనకాడతారు. మరి వాళ్ళకేం ప్రార్థన రాక కాదు, కానీ అదొక మొహమాటమో ధైర్యం లేకపోవడమో ఏది ఏమైనప్పటికీ కూడా మరి మనకు ధైర్యంగా ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించాడు. అలాగని పరలోకమందున్న మా తండ్రి అని మనం చాలా స్పీడ్గా, చాలా వేగంగా ఒక మంత్రంలాగా చెప్పేస్తాం కదా, అది మాత్రం కాదు. అలాగా చేయకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకు దేవుడు ఒక జ్ఞానవంతమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు, జ్ఞానం గల మనసు ఇచ్చాడు, జ్ఞానం గల ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు మనం దాన్ని ఫీల్ అయ్యి ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు దేవుడు నిజంగా నీకు నాకు తండ్రి. కొంతమంది తండ్రి లేని వారు ఉంటారు. కొంతమంది తండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సరైనటువంటి సహవాసం కానీ, సరైనటువంటి రిలేషన్షిప్ కానీ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్దగా తండ్రితో ఉండాలని కానీ, తండ్రితో మాట్లాడాలని కానీ అంత అంత అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, ఆ తండ్రితో చాలా సన్నిహిత సంబంధం కలిగి, తండ్రితో ఎంతో మరి మంచి రిలేషన్షిప్తో ఉండి ప్రతి సమస్యను కూడా పంచుకుని చెప్పుకుంటూ ఉంటారు తండ్రితో. అలాంటి సంబంధము మనకు కూడా దేవునితో కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను తన కుమార్తెనుగా ప్రేమిస్తున్నాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి. మరి అయితే తండ్రి లేని వారికి అని కూడా కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రే. ఈ లోకంలో తండ్రులు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ పరలోకంలో ఆ తండ్రి మాత్రం మనకెప్పుడూ ఉన్నాడు. ఆయన లేకుండా నీవు లేవు, నేను లేను. ఆయన చిత్తం లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా మనం ఈ లోకంలోనికి రాలేదు. ఆయనకు ప్రతి ఒక్కరి విషయం తెలుసు. ప్రతి ఒక్కరూ ఏ సమయంలో, ఎప్పుడు, ఏ ఇంట్లో పుట్టాలో ఆయనకు తెలుసు. సమస్తం ఆయన ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మనము ఈ ఇది పరలోక ప్రార్థన అని చెప్తారు. కొంతమంది ప్రభు ప్రార్థన అని చెప్తారు. ఈ ప్రార్థన మనము ఒక మంత్రంలాగా, లేకపోతే ఒక కంఠస్థం చేసి ఏదో వల్లె వేసినట్లుగా కాదు, అప్పగించినట్లు కాదు. అలా కాకుండా మన హృదయపూర్వకంగా, సంతోషంగా, మనము ధ్యానపూర్వకంగా, మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి పిలిచి మాట్లాడాలి. పరలోకమందున్న మా తండ్రి. ఒకవేళ ప్రార్థన రాని వారు ఉన్నా కూడా, వారైనా కూడా ఈ ప్రార్థన అయితే ప్రతి ఒక్క క్రైస్తవునికి వచ్చు. కాబట్టి ఏ క్రైస్తవుడైనా కూడా ప్రార్థన రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రార్థనను బట్టి మనము ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా తండ్రి, దివ్యమైన మా తండ్రి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న మా తండ్రి అని ఈ విధంగా మనం అనేక రకాలుగా ఆయనను కీర్తించి ప్రార్థించవచ్చు. మరి అలాగా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మన పరలోకపు తండ్రి, ఆయన ప్రియమైన తండ్రి, మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి తండ్రి, ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోని తండ్రి, ఆయన మన పాపములన్నీ క్షమించిన తండ్రి, ఆయన మన కొరకు తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా ఈ లోకానికి పంపించిన తండ్రి. ఆ తండ్రిని మనము ఆరాధిస్తున్నాం. ఆ తండ్రికి మనము మహిమ తీసుకురావాలి. ఆయన నామము పరిశుద్ధపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఆయన చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం నెరవేర్చబడునుగాక. నా కుమారుని పట్ల నీ చిత్తం నెరవేర్చబడునుగాక. నా కుమార్తె పట్ల నీ చిత్తం నెరవేర్చబడునుగాక. నా వారందరిపైన నీ చిత్తం నెరవేర్చబడునుగాక. పరలోకమందు ఏ విధంగా వారి పట్ల నీ చిత్తం నెరవేర్చబడిందో ఆ విధంగా నా కుమారుని పట్ల నెరవేర్చుము తండ్రి, నా కుమార్తెని పట్ల నెరవేర్చుము తండ్రి అని ప్రతి తండ్రి, ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రతి
కుమారుడు, ప్రతి కుమార్తె కూడా వారి జీవితాలలో వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో వారందరి గురించి కూడా ఇదే విధంగా ప్రార్థించినప్పుడు మనం ఎంత మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో తెలుసా. మనం ఒకసారి ఇలాగ ప్రార్థన చేసి చూసినప్పుడు మన జీవితంలో మనకు ఒక తృప్తి లభిస్తుంది. ఎందుకంటే మనం దేవునితో చక్కగా మాట్లాడినట్లుగా ఫీల్ అవుతాం. మన పట్ల, మన కుమార్తె పట్ల నాకు ఆయన చిత్తం ఏంటో నాకు తెలియదు, నా కుమారుని పట్ల ఆయన చిత్తం ఏమిటో నాకు తెలియదు, నా భర్త పట్ల, నా భార్య పట్ల ఆయన చిత్తం ఏమిటో నాకు తెలియదు, మా అమ్మ పట్ల, మా నాన్న పట్ల ఆయన చిత్తం ఏమిటో నాకు తెలియదు. కానీ ప్రభువా, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడింది, వాళ్ళ పట్ల నెరవేర్చబడింది కదా, ఆల్రెడీ నెరవేర్చబడింది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా భూలోకంలో కూడా నెరవేర్చు తండ్రి, ఆ విధంగానే నెరవేర్చు అని మనం ప్రార్థన చేసి, ఆ విధంగా మనం ప్రార్థనలు చేసినట్లయితే మనం ఇది అంటే కొంత భాగం మాత్రమే నేను చెప్తున్నాను. ఈ ప్రార్థనలు మన జీవితంలో మనము పర్సనల్గా మన కుటుంబంలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన సన్నిధిలో ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మనకు నిజంగానే హృదయపూర్వకంగా చేసిన ఫీలింగ్ కలుగుతుంది, నిజంగానే హృదయపూర్వకంగా చేయగలుగుతాము. కేవలం ఒక మంత్రం లాగానో, కేవలం ఒక వల్ల వేసినట్లుగానో కాకుండా మనము కంప్లీట్గా అర్థం చేసుకొని చక్కగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు ప్రార్థన ఎంతో మీనింగ్ఫుల్గా ఉంటుంది. మనం సంతోషంగా, ఆనందంగా, మనము ఆరాధనాపూర్వకంగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము అత్యున్నతమైనది, ఆయన నామము శక్తివంతమైనది. కనుక మనము ఆయన నామమును పరిశుద్ధపరచడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆయన నామంలోని శక్తిని మనము నమ్ముతున్నాము. ఆ శక్తిని మనము ఎంతగానో మహిమపరుస్తున్నాము. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేద్దాం. తండ్రిని మనం అంగీకరిద్దాం. ఆయన నీకు నాకు తండ్రి అని అంగీకరిద్దాం. మరి ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు చేయడం ద్వారా ఇది ప్రభు మనకెందుకు నేర్పాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే అందుకు, తండ్రికి మనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించడానికి. మన పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములు మనకు దేవునికి అడ్డుగా వస్తున్నాయి కదా, ఆ పాపములన్నిటిని కూడా తీసివేయడానికి, ఆ పాపములన్నిటినీ క్షమించి, ఆ పాపములన్నిటినీ అన్నిటి నుంచి మనల్ని విడుదల చేసి, ప్రతి శాపం నుంచి విడుదల చేసి, తండ్రికి మనకు నేరుగా ఒక యాక్సెస్ కలిగించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ఈ ప్రార్థనను మనము ఎంతో ధైర్యంగా చేద్దాం, ఎంతో హృదయపూర్వకంగా చేద్దాం, మీనింగ్ఫుల్గా చేద్దాం, అర్థవంతంగా చేద్దాం. ఆయన నామమును పరిశుద్ధపరుద్దాం. ఆయన చిత్తము నెరవేర్చబడాలని, ఆయన రాజ్యం రావాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. తండ్రి, నీ యొక్క నామం ఉన్నతమైన నామము, నీ నామము అత్యంత శక్తిగల నామము. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు మా పరలోకపు తండ్రివి దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు దేవా. మమ్మల్ని ఎంతగానో ఆదరించే తండ్రిగా ఉన్నావు ప్రభా. మరి కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మమ్మల్ని ఓదార్చే దేవుడు, ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకునే దేవుడు మా ప్రభా. మా జీవితం అంతా కూడా మీరు మీ చేతులలో ఉంచుకొని ఉన్నారు. మమ్మలను నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నారు. మా ప్రాకారంలో నీతుట ఉన్నాయి దేవా. నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా దేవుడవు, రక్షకుడవు తండ్రి, నీకే స్తోత్రములు. మా తండ్రి, మేము ఈ విధంగా ప్రార్థించడానికి మాకు నేర్పండి. అవును ప్రభా, మేము హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించడానికి, నిన్ను ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. ఈ పెందల కడ ఉదయ కాలంలోనే మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఇంకా మాకు ప్రార్థన చేయడం రాదు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా నాయన, మరి నిన్ను తండ్రిగా అంగీకరిస్తే తండ్రి దగ్గర ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతారు ప్రభా. దేవా, దయ ఉంచి ప్రతి ఒక్కరికి నాయన ఈ ప్రార్థన నేర్పండి తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించి
మరి అర్థవంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి, అది కూడా రహస్యంగా గదిలో మరి ఒక ప్రైవేటుగా ఒక ఒంటరిగా దేవునితో మాత్రమే, నీతో మాత్రమే సంబంధం కలిగి, నీతో మాత్రమే మాట్లాడుతూ తమ హృదయాలను విప్పి నీకు చెప్పుకోవడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం. అవును ప్రభా, ఎప్పుడైతే మేము నిన్ను తండ్రిగా ఫీల్ అయి మేము ఒంటరిగా నీతో గడుపుతామో అప్పుడు మేము హృదయాన్ని కుమ్మరించుకోగలుగుతాము. హన్నా తన హృదయాన్ని కుమ్మరించుకోగలుగుతాము. దేవా ప్రభా, మేము మా సమస్తమైనటువంటి కష్టాన్ని నీతో చెప్పుకోగలుగుతాము. దావీదు ఏ విధంగా కుమ్మరించుకున్నాడో ఆ విధంగా కుమ్మరించుకోగలుగుతాం తండ్రి. ప్రభా, మరి నీ సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించడానికి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మా పనులలో తోడై ఉండండి, మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మాకు కావలసిన ప్రతి విధమైన జ్ఞానమును అనుగ్రహించండి, స్కిల్స్ అనుగ్రహించండి. మేము మాట్లాడే తీరు కానీ, మా ఆలోచనలు కానీ సమస్తము నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం తండ్రి నీకు మహిమ తెచ్చే విధిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి తండ్రి. వారంతా ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యి ఎంతగానో సిద్ధపడి తండ్రి తిరిగి కొత్త కోర్సులలో చేరడానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది ఇంకా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క జ్ఞానంతో నింపి చక్కటి జీవితం జీవించడానికి ప్రభా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా, ఎలాంటి సాతాను శోధనలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. మా ప్రభా, తప్పకుండా ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయం చేయండి. ఎవరెవరైతే నాయనా మరి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో, ఏ మార్గం దొరకక ఉన్నారో అలాంటి వారికి అనేకమైన ద్వారములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలతను గ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వారిని దర్శించండి ప్రభా. వారికి వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి లోపమును సవరించండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మా తండ్రి గొప్ప దేవా, మరి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి నాయన. ఎక్కడా మనస్పర్ధలు అనేటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం, నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి వృద్ధులను, చిన్నారులను, మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో భద్రంగా ఉంచండి. ఎవరైతే ఆదరణ లేని స్థితిలో ఉన్నారో ప్రభా, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, దిక్కులేని వారుగా ఉన్నారో అలాంటి వారందరికీ ప్రభా మీరే తండ్రి అయి ఉన్నారు. వారికి కావాల్సిన మంచి ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే నేను అప్పుల సమస్యలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళను కూడా లేవనెత్తండి ప్రభా. వారికి తగిన సహాయం చేయండి, వారికి మంచి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇలాంటి సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు, తన అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు, అవమానాలకు, నిందలకు గురైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నాయన వారి కృంగుదల నుంచి వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. వారికి కావాల్సిన ఓదార్పును అనుగ్రహించండి. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి తండ్రి. మీరు సమస్తం చేయగలిగిన దేవుడు. నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా మీరు మరి పోగొట్టుకునే దేవుడు కాదు నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు అంటున్నారు తండ్రి. కృపతో, కనికరంతో ప్రతి ఒక్కరి ప్రార్థన, హృదయ వేదన నీ సన్నిధిలో వారు కుమ్మరించుకుంటుండగా నాయన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్న వారిని, క్యాన్సర్ వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళని, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళను యేసునామములో స్వస్థత కలుగును గాక. దేవా, ప్రతి క్యాన్సర్ కణము యేసునామములో లయమైపోవును గాక. ప్రభా, పనిచేయని ప్రతి కిడ్నీ పనిచేయనుగాక. ప్రభానైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి తగిన చికిత్స అనుగ్రహించండి, వారికి త్వరగా చికిత్స అనుగ్రహించండి నాయన. మా ప్రభా, ఎవరెవరైతే సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి వాటన్నిటిలోంచి క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా నాయన. ఎంతోమంది మరి లివర్ ప్రాబ్లమ్స్తో, సిరోసిస్, లేకపోతే ఇంకా ఫ్యాటీ లివరు, ఇంకా అనేక విధములైన
బాధలతో ఉన్నారు ప్రభా. ప్యాంక్రియాస్తో ఉన్నటువంటి సమస్యలు, మా ప్రభా గాల్ బ్లాడర్లో ఉన్న సమస్యలు, స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాయన, ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లం కూడా తొలగిపోవును గాక దేవా. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంను దయచేయండి ప్రభా. నాయన శరీరంలో ఏ భాగంలో మరి క్యాన్సర్ వ్యాధులతో ఉన్నారో అదంతా కూడా ఏ శ్రమంలో తొలగిపోవును గాక. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంను దయచేయండి నాయన. మా ప్రభా థైరాయిడ్ సమస్యలను తొలగించండి మా తండ్రి. మరి మైగ్రేన్ తలనొప్పులను తొలగించండి మా ప్రభానైనా. మరి స్పాండిలైటిస్ వల్ల వస్తున్నటువంటి తలనొప్పులు, ఇంకా ఇతర సమస్యలు, అనేక సమస్యలు, మెడలో నొప్పులు, షోల్డర్లో పెయిన్ ప్రభానైనా, మరి భుజాలలో నొప్పులు తండ్రి, వాటన్నిటిని తొలగించమని, సయాటికా పెయిన్ తీసివేయమని ప్రార్థిస్తున్నాం. నరాలకు సంబంధించిన ప్రతి వ్యాధిని తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ప్రతి విధమైనటువంటి నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి లేవనెత్తబడవలసిన వారిని దయచేసి లేవనెత్తండి. కాళ్ళ నొప్పులతో, మరి కాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు, లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నడవగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, నీవు గొప్ప దేవుడు, సమస్తం బాగు చేయదేవుడు. ప్రతి అలర్జీని తొలగించండి. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ప్రభా, ప్రతి విధమైన అలర్జీ నుంచి విడుదల, ఆయాసం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, ఎన్నో ఇతర సమస్యలు ఉన్న వారు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా స్వస్థపరచండి. ఈ ప్రార్థన లేకపోసిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా నాయన, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని అంతటిని కూడా నాయన మీరు శాంతితో, సమాధానంతో నింపండి. మరి ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉందో అంతా తొలగించండి నాయన. మా తండ్రి దేవ, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇజ్రాయెల్ దేశంలో దీవించండి. మా ప్రభా నాయన, మా దేశంను దీవించి, మా దేశ సరిహద్దులలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి విడుదల యేసునామములో దయచేయండి. మా ప్రభా, ప్రతి పరిస్థితి కూడా శాంతియుతంగా ఉండునట్లుగా ప్రభా, ఎక్కడ కూడా మరి సడన్గా మరి అటాక్స్ జరగకుండా కాపాడండి. ఉగ్రవాదం నుంచి మా దేశాన్ని రక్షించండి. అంతేకాదు ప్రభా, మరి మత సంబంధమైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి ప్రభా. వాటన్నిటిని కూడా మీరు అరికట్టగలిగిన గొప్ప దేవుడై ఉంటున్నారు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ప్రతి పరిస్థితిని కూడా నాయన మీరు కంట్రోల్లో ఉంచుకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మేమంతా కూడా సిద్ధపడి మేము చక్కగా ధైర్యంగా పోరాడగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుము తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, కఠినత్వాన్ని తొలగించండి ప్రభా. నాయన, మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వ్యసనంలకు గురైనటువంటి వారు ఆ వ్యసనంల నుంచి ఏ శ్రమంలో విడుదల పొందుదురుగాక. దేవానికి స్తోత్రములు. మా తండ్రి దినం, బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము, నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయము. మా ప్రభా, నీ ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.